టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంత తేలిక కాదని తేలిపోయింది. బాబు వ్యూహానికి పవన్ లొంగుతాడని స్పష్టమైంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన అగ్రనేతలకు ఇప్పటికీ క్లారిటీ లేదు. దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలో వారికి విజన్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కువ బలం లేదని, ఆయనకి సీట్లు ఎక్కువ ఇచ్చేది లేదని టీడీపీ స్పష్టత ఇచ్చింది. చంద్రబాబుతో పొత్తు చారిత్రక అవసరం అంటూ ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎన్డీఏలో ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా తాను తీరేంటో ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకుని తన స్వామి భక్తిని చాటుకున్నారు. రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ నేనున్నానంటూ బాబుకి భరోసా ఇచ్చారు. ఇక ఆత్మగౌరవం నిలబడేలా పొత్తులో భాగంగా సీట్లు వస్తాయంటూ క్యాడర్ కు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఇచ్చింది ఏదో తీసుకుందామని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సీట్ల పంపిణీపై రెండు పార్టీల నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. రాజమండ్రి జైల్లో ములాఖత్ మొదలు యువగళ ముగింపు సభ మీటింగ్ ఇలా అన్ని సందర్భాల్లో మొత్తంగా 7 సార్లు చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్తో ప్రతి మీటింగ్కు క్రమక్రమంగా జనసేనకు సీట్లను తగ్గించుకుంటూ చంద్రబాబు వచ్చారు. ఎన్ని సీట్లు పంచుకుంటారో తేలకముందే రా కదలిరా సభల్లో సీట్లను చంద్రబాబు ప్రకటించేస్తున్నారు. మనకి దక్కేది ఏంటి, మోసపోతున్నామంటూ జనసేన కేడర్ గగ్గోలు పెట్టడంతో పొత్తులో వచ్చే 2 సీట్లను ప్రకటించి తానేమీ తగ్గలేదంటూ పవన్ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ సాక్షిగా జనసేన ఆశలు గల్లంతయ్యాయని తెలుస్తుంది. 1/3 సీట్లు ఒట్టి మాటే అని తేలిపోయింది. జనసేనకు సీట్లను చంద్రబాబు గణనీయంగా తగ్గించినట్లు తెలుస్తుంది. జనసేనకి ఇచ్చే అరాకొర సీట్లను కూడా తెలుగుదేశం చేసిన త్యాగంగా చూపాలంటూ టీడీపీ తమ అనుంగ మీడియాకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. 2 పార్టీలు కలిసి పోటీ చేసి ఏదో సాధిస్తామని కలకంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇక పవన్ కూడా తాను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తప్ప తనని నమ్ముకున్న నేతలకి క్యాడర్ కి సీట్లు ఇప్పించుకునే స్థితిలో లేనట్లు స్పష్టమవుతుంది.